బేగంపేట ఫ్లైఓవర్ మీద. అది మధ్యలో రైల్వే సిగ్నల్ ఉంటుంది. సడన్ చూసినట్టున్నాడు, కొట్టేసి ఢీ కొట్టింది. ఏం కాలే కానీ కొంచెం ఇంజూరీ అయింది అందరికి. అట్లా పల్టీ కొట్టింది. అది అంటే తగిలి ఇటు పడిపోయింది. ఇటు మన పక్క డిబేట్ మీద టైర్ ఇట్లా కూడా చేసింది ఒకసారి. మెయిన్ కారణం చూసినా ఆ టైర్ని కుదురుతో ఇక్కడ పడ్డది. ఇంతమంది కష్టపడినది బోల్తా పడుతుందంటే మెయిన్ కారణం చూసినా ఆ టైర్ని కుదురుతో ఇక్కడ పడ్డది. ఇంతమంది కష్టపడినది బోల్తా పడుతుందంటే ఇప్పుడు వస్తుందన్నా మన క్రెయిన్. దొంగలపేట 6 నెలలకు కూలికూలు వచ్చినట్టు యాక్సిడెంట్ అయిన గంట తర్వాత మనకి క్రెయిన్ వస్తుంది. ప్రైమ్ ఏరియాలోనే మన పరిస్థితి ఇది. పోలీసు వాళ్ళు ఇంత లేట్గా వస్తున్నారు. ఆ క్రెయిన్ ఎప్పుడు రావాలి? అది దొంగలపడిన 6 నెలలకు వచ్చేసింది. పాపం ఇంత సాయం చేస్తున్నారు ఇంతమంది, కానీ ఏం చేస్తాం, దురదృష్టం. ఈ పెద్ద గోడనే మన దురదృష్టం. ఈ గోడ తీస్తే ఈ యొక్క యాక్సిడెంట్ తగ్గుతాయి. ఇవి కడగరు పెట్టరు వీటిని. ఆ నల్ల పెట్టినవన్నీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి.